దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలం ముందు బిడ్డలమైన మీ ముందుకు రావడానికి దేవుడు అనుగ్రహించిన ధన్యతకై దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు మనకు ఒక ఆదరణకరమైన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఏంటంటేను ఆయన దుర్గం కింద, ఆయన నామం అనే దుర్గం కింద మనం ఉంటే మనకి ఏంటి లాభం? ఏ ఆశీర్వాదాలు మనం పొందుకోగలం? అక్కడ చెప్తున్నాడు దేవుడు. అంటే దేవుడు సామెతలు 18, 10 వచనం చూసుకున్నట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండునంట. యెహోవా నామము బలమైన దుర్గం అంట. నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడట. ఎవరు ఈ నీతిమంతుడు? నీతిమంతులు ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఎల్లవేళ ఆయన గనపరిచే బిడ్డలు ఆయన బిడ్డలుగా మనం చూస్తున్నాం. అయితే వీరికంట గొప్ప కార్యం ఏంటంటేను, ఆయన నామం అనే బలమైన దుర్గం కింద ఉంటేనట ఎంత సురక్షితమో ఇక్కడ చేసే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆయన నామమే బలమైన దుర్గం అంట. ఇంక అంతకన్నా మనకి సెక్యూరిటీ ఇంకోటి లేదు. ఆయన నామం కింద మనం ఉంటేను అదే మన బలము, మన శక్తి అని అక్కడ దేవుడు మనకి సెలవిస్తున్నాడు. నిజమే నా ప్రభు, మనం ఎంతో గొప్ప దేవుని మనం ఆశ్రయించున్నాం. ఎంతో బలవంతుడు మనం ఆశ్రయించున్నాం. ఎందుకంటే మనం ఈ రోజుల్లో నేను చూసుకున్నట్లయితే ఎన్నో బాధలు, కష్టములు, వేదనలు ఎన్ని ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్‌తో మనం ఉన్నాం ఈ లోకంలోని. కానీ వీటన్నిటిని కలుగు చేసేదెవరు? సాతాను. కానీ ఏంటంటేను వీటన్నిటి నుంచి మనం అంటే తప్పించబడాలంటే దేవుడి నామమున బలమైన దుర్గం కింద మనం ఉంటే సాతానును మనల్ని పట్టుకోలేడు. సాతాను మన దగ్గరికి రాలేడు. వాడు కుయుక్తులోనైనా తండ్రి పన్నాగములు పన్ని మనని వశపరుచుకోలేడు. ఎందుకంటే దేవుని దుర్గం కింద మనం ఉన్నాం. దేవుడి నామం దుర్గం కింద మనం ఉన్నాం కాబట్టి అదే మన శక్తి, అదే మన బలం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటేనేమో ఆయన నామాన బలమైన దుర్గం కింద మనం ఉండవలసిన వారమై ఉన్నాం. అదే ఇక్కడ కీర్తనలో కూడా 34:7లోని 34:7లోని ఒక మాట చెప్తాడు. ఏంటంటేను, నా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని నడిపించినంట. ఏంటి? ఆయన రక్షిస్తదంట. యెహోవా యందు భయభక్తులు కలిగి వారి మీద చుట్టూనట ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తదట. నిజమే. ఎంత గొప్ప ఆదరణకర వాక్యం చూడండి. ఎవరైతే ఆయన యందు భయభక్తిగా జీవిస్తారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఇస్తారో వారినట ఆయన దూతగట కావలి ఉండి వారిని కాపాడుతదంట. కాబట్టి ఇంతకన్నా గొప్ప ఆదరణ కలగగల వాక్యం మనకి ఎవరిస్తారండి? ఏ గ్రంథాల్లో కూడా లేదు. నిజంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన చేసిన కార్యాల గురించి నిజంగాను ఎక్కడ కూడా మనకి చెప్పి ఉండదు. కానీ బైబిల్ గ్రంథంలో అన్ని ఆదరణకరమైన వాక్కులే. ఆయన అన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నీ మీరు పొందుకోండి అని ఆయన సెలవిస్తున్నాడు. ఎప్పుడు పొందుకుంటాం? నీతిమంతులకి ఈ కార్యాలు జరగాలంటే మనం ఏం చేయాలి? ఒక్క మాట, ఒక్కటే మనం పాటించవలసిన విషయం ఏంటంటేను, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తేను అదొక్కటే ఆయన కోరుకుంటున్నారు. ఇంకేంటి కాదు. మనం అటు ఇటు చూడకూడదు. ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద మనం టానుకొని జీవించకూడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తేనట ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన మనపై కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ప్రతి ఒక్కటి మనకి అనుగ్రహిస్తాడు. అటువంటి ధన్యత, భాగ్యం దేవుడు మనకి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధగల తండ్రి, కరుణగల రాజా, దయగల తండ్రి, కృపగల దేవ, ఈ రోజు నా తండ్రి నీ అందులో భయభక్తులు కలిగి ఉంటే నా ప్రభా, నువ్వు ఎలాగ నా తండ్రి కాపాడుతావో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండునని నీ వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడేవు నాన్న. దయగల ప్రభా, నీ నామనే బలమైన దుర్గం కింద మా బీద కుటుంబాలన్నింటినీ కాపాడండి నాన్న.
నాయన కుటుంబాలన్నింటిలో నీ దీవెనల ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో, ఎవరైతే తండ్రి నీ సందులోకి వచ్చి వేడుకుంటూ బ్రతిమలాడుకుంటున్నారో, ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. నీ నామమున బలమైన దుర్గం కింద ప్రతి బిడ్డ కుటుంబాన్ని నాయనా ఉంచి నా ప్రభ నాన్న నువ్వే సంరక్షించి కాపాడి నడిపించండి, సహాయం దయచేయండి. నీ దీవెనల ఆశీర్వాదాలతో నీ బిడ్డలైన మాపై నుండిగా మెండుగా కుమ్మరించి నడిపించి నీ కృప చూపించమని, ఈ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్యను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.